ఈరోజు నేను నా ఫేవరెట్ షూ వేసుకొని వెళ్ళబోతున్నాను. ఈరోజు నేను ఎలాగైనా టీచర్ని నా బుట్టలో పడేసుకుంటాను. ఐస్ క్రీమ్ తిన్నావు కదా, బాగుంటుందా? చాలా బాగుంది. ముఖ్యంగా మీతో తింటున్నప్పుడు ఇంకా బాగుంది. అలాగా? టీచర్, మీరు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉన్నారు. నువ్వు కూడా బొద్దుగా బాగున్నావు. టీచర్, మీ నవ్వు చాలా అందంగా ఉంది. అరే, ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్పావు. మళ్ళీ చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. ఓ టున్ను. ఇంకా టీచర్, నేను మీతో ఒక విషయం చెప్పనా? చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు బాగా తెలుసు, నేను నీ ఫేవరెట్ టీచర్ అని. అరే పద వెళ్దాం టున్ను. ఇదే బ్యాలెన్స్ షీట్. నా అమౌంట్ ఇక్కడ క్రెడిట్ లో చూపిస్తుంది, కానీ ఇక్కడున్న బ్యాలెన్స్ షీట్ లో చూస్తే నా అమౌంట్ డెబిట్ లో చూపిస్తుంది. ఇక్కడున్న బ్యాలెన్స్ షీట్ ఇది లాస్ట్ ఇయర్ది. ఇందులో ఉండి ఈ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అయింది. మేఘా, చెప్పండి నాన్న. ఒక 5 నిమిషాలు లోనికి రమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇదో వస్తున్నా నాన్న. టున్ను, నువ్వు దీంట్లో ఏం తప్పు చేసావో అది కరెక్ట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి నాన్న. ఏమా మేఘా, నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయింది. తను చనిపోయిన తర్వాత మీరు ఎదగటం కోసం అమ్మలాగా నాన్నలాగా నేనొక్కడనే ఉన్నాను. అది ఏమీ అంత సులభమేమి కాదమ్మా. నీ సంతోషం కోసం నేను దేని గురించి ఆలోచించలేదు. నానా, మీరు ఏం చెప్తున్నారు? నాకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు పెళ్లి చేసుకోమ్మా. నానా, మీకన్నీ తెలుసు కదా. నాకు బాగా తెలుసు. నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? ఆకాష్ కోసం ఎంతకాలం ఎదురు చూస్తావు? తను ప్రాణాలతో ఉంటే నీ దగ్గరికి ఎప్పుడో వచ్చేవాడు. నాకేంటి సందేహం అంటే నిన్ను ఏమార్చి తను ఎవరితోనో వెళ్ళిపోయాడు. నీకు తను ద్రోహం చేశాడమ్మా. తను నిన్ను మోసం చేసి ఎవరితోనే వెళ్ళిపోయాడు. నానా, ఆకాష్ అలా చేసే మనిషి కాదు. నాకు దాని గురించి ఏ భయం లేదు. నా ఫ్రెండ్ కొడుకు దీపక్ అని ఒకడున్నాడు. తను బిజినెస్ చేస్తాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. దానికంటే ముఖ్యమైన విషయం, తను నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ఆ విషయం నిన్ను నేను అడగలేదు, చెప్తున్నాను. వచ్చే వారమే నీ పెళ్లి. అంతా నేను మాట్లాడి సెటిల్ చేస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. రే ముసలోడా, నేను తన్ని ప్రేమిస్తుంటే తన కోసం నేను హత్య కూడా చేశాను. కానీ నువ్వేమో తనకి ఇంకొకరితో పెళ్లి జరిపిస్తావా? అది నేను జరగనివ్వను. హలో సార్. టున్ను, నువ్వా? ఏంట్రా నువ్వు ఈ సమయంలో? మేఘ ఇక్కడ ఏమీ లేదు కదా. తను ఒక పెళ్లికెళ్ళింది. నువ్వొకటి చెయ్యి, రేపు రా. రేపు ట్యూషన్ ఉంటుంది, ఓకేనా? ఓకే సార్. సార్, టీచర్కి పెళ్లి చేయబోతున్నారా? అవును,
అయితే తన్ని నాకిచ్చి చెయ్యండి. పిచ్చిన అలా మాట్లాడకరా, అసలుకే నాకు తలనొప్పిగా ఉంది. వెళ్ళు. నాకు కూడా తలనొప్పిగానే ఉంది సార్. మీరు తన పెళ్లి గురించి మాట్లాడినప్పటి నుండి. ఏంట్రా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? పెద్దలో మాట్లాడుకునేది స్టార్ట్గా వింటున్నావా? నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. తను నాకిచ్చి పెళ్లి చెయ్యండి. మీరే చూశారు కదా తను నాతో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అని. తన్ని నేనొక్కడే సంతోషంగా ఉంచుకోగలను. రేయ్, ఇలా రారా. చెత్త నా కొడక, వెళ్ళరా బయటికి. ఇదే తప్పు టీచర్ వాళ్ళ ఆయన కూడా చేశాడు. రాత్రికి రాత్రే నేను వాణ్ణి లేపేశాను. ఇప్పటిదాకా ఎవ్వడూ కనిపెట్టలేకపోయాడు. ఆకాష్ ఏం చేసావురా? ఆకాష్ ఏం చేసావు? నేను వాణ్ణి చంపేశాను. ఏం మాట్లాడుతున్నావురా? చెప్పరా, ఏం చేసావు? ఏం చేసావు చెప్పరా? అదే చెప్తున్నాను కదా, చంపేశానని. ఎక్కడ్రా ఆకాష్? చెప్పరా, చెప్పు చెప్పు. నీకన్నా పిచ్చారా? ఆగ్రా, నా వల్ల కావట్లేదు. ఆగ్రా, తనంతా తిరుగుతుంది. నేను కొంచెం ఎనర్జీ డ్రింక్ తాగుతాను. ఇప్పుడు కొట్రా చూద్దాం. కొట్రా. అయ్యో రే, కొట్రా, కొట్టు, కొట్రా, కొట్టు, కొట్రా. ఆగ్రా, ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. నీ గురించి అందరితో చెప్తాను. నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు నువ్వు. నీ గురించి అందరితో చెప్తాను. నిన్ను ఊరికే వదిలిపెట్టను. వయసులో పెద్దడం కూడా చూడకుండా ఇలా కొడుతున్నావే. అమ్మా, నిన్ను ఊరికే వదిలిపెట్టడు రా. రే, నువ్వు ఇంత దారుణం చేస్తావని నేను అనుకోలేదు. అమ్మా, శ్రద్ధ అయిన పట్టలేదు. వెళ్ళాడనుకుంటాను. ఈ వయసులోనే ఎలా ఉన్నాడు? అయ్యో దేవుడా, అమ్మా పోయాడు. అయ్యా, రేయ్ ముసలోడా, 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 చచ్చాడు ముసలోడు. చేసినోడికి చేసినంత పాపమెప్పుడు వదలదంట. అనుభవించు రాజా, అనుభవించు, చేసిన పాపం వదలదురా. ఎప్పటికైనా తిప్పలు తప్పవు, చూస్తూ ఉండరా. నీ పాపం పండెరా. టీచరు నాకే సొంతం. మా ఇద్దరి మధ్య ఎవరు ఉండకూడదు. అడ్డు వస్తే చావే గతి. చచ్చిపోయాడు ముసలోడు. నీ అల్లుడి దగ్గరకే వెళ్ళరా ముసలోడా. సార్, అసలు ఏం జరుగుతోంది? సడన్ గా నా భర్త కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఇంక మా నాన్న. ఎందుకు అన్నీ నాకు ఇలాగే జరుగుతోంది? మేఘా మేడం, మీరు బాధపడకండి. మీ అన్ని పోలీస్ స్టేషన్కి మీ నాన్నగారి ఫోటోలు పంపించాను. త్వరలోనే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి, నాకు చాలా భయంగా ఉంది. మేఘా మేడం, దీనికి వెనక మీ ఫ్యామిలీకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. ఇదేదో సడన్గా జరిగినట్లేదు. మీ ఫ్యామిలీలో కంటిన్యూస్గా ఇద్దరు కనపడకుండా పోయారు. అది ఎవరైనా సరే తప్పించుకోలేరు. హలో, నేను మిమ్మల్ని చూడాలి. నేను ఒంటరిగానే ఉన్నాను. రండి.
ఆకాష్ మీరా? మీరేంటి హఠాత్తుగా కనపడకుండా పోయారు? మీకేమైంది? అందరూ ఎంత బాధలో ఉన్నారు తెలుసా? అందులోనూ ముఖ్యంగా మేఘా మేడం. పోలీస్ విచారణ కూడా జరుగుతుంది. ఎంత వెతికినా కూడా ఎటువంటి క్లూ మాకు దొరకలేదు. అలా సడన్గా ఎక్కడికి వెళ్ళారు అసలు? చావు దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాను. అలా అంటే నాకేం అర్థం కావట్లేదే. మా వైఫ్ స్టూడెంట్ ఒకడు ఉన్నాడు కదా, నీకే తెలుసు, టూను. వాడు ఒకరోజు రాత్రి నా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ రోజు నన్ను చంపేశానని వాడు అనుకున్నాడు. ఒక 15 ఏళ్ళ కుర్రాడు, వాడికి ఎంత చెత్త బుద్ధో చూడు. వాడు ఏమేంటో నన్ను చంపాలనే, కానీ నేను ఆ రోజు చావలేదు. చాలా చిన్న వయసులోనే వాడు క్రిమినల్ అయిపోయాడు అనుకుంటా. వాడు నన్ను ఎక్కడ విసిరిపడేశాడో ఆ గ్రామంలో ఉన్న ప్రజలు నన్ను చూసి వాళ్ళు కాపాడటం వల్లనే నేను ప్రాణాలతో రాగలిగాను. 4 రోజులు అసలు స్పృహే లేకుండా ఉన్నాను. స్పృహ వచ్చిన వెంటనే నాకేది గుర్తు లేకుండా పోయింది. సార్ ఉండండి సార్, పడుకోండి సార్, పడుకోండి పడుకోండి. ఏమండి ఇక్కడికి వచ్చి చూడండి, సార్కి మెలకం వచ్చినట్టుంది. కూర్చోండి సార్, లేవకండి. ఇది ఏ ఊరు? ఇదే సార్ మా ఇల్లు. మీరందరూ ఎవరు? మీరు అడవిలో దెబ్బ తగిలి పడ్డారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీకు వైద్యం చూసాము. ఏంటి? మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను 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 ఎవరు? మీ పేరేంటి చెప్పండి సార్. నా పేరు చెప్పండి, మీ పేరేంటి సార్? నాకు నేనెవరనేది నాకు గుర్తు రావట్లేదు. నేనెవరై ఉంటాను? సార్, మీది ఏ ఊరు? మీ ఇల్లు ఎక్కడుంది చెప్పండి. మీ గురించి ఏదైనా వివరాలు చెప్పండి. నాకేది గుర్తు రావట్లేదు. నాకు ఏది గుర్తులో లేదు. ఇతనికి గతం అంతా మర్చిపోయాడు అనుకుంటా. మీకు నేను చాలా అరే కృతజ్ఞత. ఏంటండి మీరు దీనికంతా? ఎన్ని రోజులుగా నేను ఇక్కడ ఉన్నాను? మీరు ఇక్కడ స్పృహ లేకుండా 4 రోజుల నుంచి ఉన్నారు. ఆ తర్వాత మీరు మైకంలో ఉన్నప్పుడు ఏదో మీరు మేఘా మేఘా అన్నట్టు అనిపించింది. మేఘానా? దాని తర్వాతే కొంచెం కొంచెంగా నాకు గుర్తొచ్చింది. మర్చిపోయినవన్నీ నాకు గుర్తొచ్చిన వెంటనే నేను ఏం ఆలోచించానంటే, మనం ఎందుకు వాడిని ఫాలో చేయకూడదు అని నేను వాడి గురించి తీవ్రమైన ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాతే మా ఇంట్లో ఉన్న రాణి గురించి తెలుసుకున్నాను. అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది. వాడు మేఘాన్ని ఫాలో అవుతూ గాంధీనగర్కి వచ్చాడని. ఇప్పుడు కూడా వాడు మేఘాన్ని కలుస్తున్నాడు, ట్యూషన్కి కూడా వస్తున్నాడు. కానీ ఏ ఒక్క ఆధారం లేకుండా వాడిని మనం పట్టుకుంటే ఈ కేసును నిరూపించలేం. ఒక చిన్న ఆధారం కూడా లేదు. వాడు అండర్ ఏజ్ అయినందువల్ల ఈజీగా బయటికి వచ్చేస్తాడు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఒక 15 ఏళ్ల అబ్బాయి వల్ల ఎలా ఇలా ఎంత చేయగలుగుతున్నాడు? ఆ విషయమే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వాడి మనసులో వాడు ఏమనుకుంటున్నాడో అని. వాడిని మనం సరైన ఆధారంతో పట్టుకోవాలంటే నాకు నీ హెల్ప్ చాలా అవసరపడుతుంది. మీతో ఖచ్చితంగా నేనుంటాను. చెప్పండి ఏం చేయాలి? జరిగే అన్ని విషయాలతో వాడిని కన్ఫ్యూజ్ చేయాలి. ఏ రోజునైతే నేను మా ఇంటికి వెళుతున్నానో ఆ రోజున నాకు అస్సలు ఏదీ తెలియనట్లు నేను మా ఇంట్లో నటించబోతున్నాను. అసలు వాడి ఉద్దేశం ఏంటని నేను తెలుసుకుంటాను.
టున్ను, ఈ బ్యాలెన్స్ షీట్ ని టాలీ చేసి చూపించు, సరేనా? మేడం, హా సార్. మీకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. హా ఏంటి? ఆకాష్, 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 నన్ను ఒంటరిదాన్ని చేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆకాష్, మీరు లేకుండా నేను ఉండలేనని తెలీదా మీకు? ఇన్ని రోజుగా నేను అసలు మీకు గుర్తుకే రాలేదా? మీరు లేకుండా నేను చాలా కష్టపడ్డాను తెలుసా? మీకు తెలుసా నేను చాలా కష్టపడ్డాను? చెప్పు ఆకాష్, చెప్పు, మాట్లాడు. ఆయనకి ఏది గుర్తులేదు. ఏంటి? అవును మేడం, ఆయన తల మీద బలంగా దెబ్బ తగడం వల్ల ఏది గుర్తు లేకుండా పోయింది. మెమరీ లాస్. ఏమైంది, ఎలా అయింది, ఎవరు చేశారు, అంతెందుకు ఆయన పేరు కూడా గుర్తులేదు. మేఘా మేడం, మీరే పాత విషయాలన్నీ ఆయనకి కొంచెం కొంచెంగా గుర్తు చేయాలి. ఆకాష్, నీకు నేను గుర్తులేనా? అవును, ఆయనకి అసలు ఏం గుర్తులేదు. అరే టున్ను, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. సరే, ఇంత త్వరగానా? ఏం లేదు, ఖాళీగా ఉండి ఒకసారి మిమ్మల్ని చూసి సరే, వెళ్దాం పద. వచ్చాను. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను, ఓకేనా? ఆకాష్, నీకు ఏమీ గుర్తుకు రాలేదా? ఏవైనా గుర్తుకొస్తుందని కాస్త ఆలోచించండి. మీకు ఏమైందో చెప్పండి. ఎవరైనా కొట్టారా? లేక మీకు యాక్సిడెంట్ అయిందా? మీకు ఏవీ గుర్తులేదా? నేను వస్తామని అడుగుతాను కదా, మీరు నన్ను మర్చిపోతారా అని. కానీ మీరు నన్ను ఇంత త్వరగా మర్చిపోయారు. నీతోనే నేను నా జీవితం మొత్తం బ్రతకాలి అనుకుంటున్నాను. నాకు చావు అనేది కూడా నీతోనే. నా ఆఖరి ఊపిరి దాకా నీ మీదే నా ప్రేమ అలాగే ఉండిపోవాలి. నా కళ్ళు మూసుకుపోయేదాకా నిన్నే ఎప్పుడూ చూడాలి అనుకుంటున్నాను.
ప్రతిదీ నీతోనే. ఆకాష్, మీకు అన్నీ గుర్తొచ్చాయి. ఎప్పటికీ మీకు నేను గుర్తురాననుకున్నాను. మీకు అన్నీ గుర్తొచ్చాయి. మీకు ఏం జరిగిందో గుర్తుందా? నాకు చెప్పండి. జరిగింది నేను నీతో చెప్తే నువ్వు ఖచ్చితంగా దాన్ని నమ్మవు. ఎవరు మిమ్మల్ని ఏం చేశారు? నీ ఆ ఫేవరెట్ స్టూడెంట్ టున్ను. ఆ ఏంటి? 4 నెలల క్రితం నువ్వు ఊరికి వెళ్ళావు కదా, అది గుర్తుందా? ఆ రోజు రాత్రి నేను బయట కూర్చొని నా ఆఫీస్ పని ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఆ టైంలోనే హఠాత్తుగా ఒకడు ఆకాష్, ఆకాష్, ఆకాష్! కొరకొర చూపులతో చంపొద్దే నువ్వు నన్ను, నీ అందంతో నాకు పిచ్చెక్కించవద్దే, నీ నడుమును చూస్తే మతిపోయేనే. ఎవడైతే నాకేంటి, ఎదురొచ్చాడంటే చావే, ఎప్పటికీ వదలను వాడెక్కడ ఉన్నాను గాని. ఆకాష్ లే, నా ప్రేయసి మీద వాడి నీడని కూడా పడనీను. తను నాకే సొంతమంటే తన పక్కన నేనే ఉండాలి. కాదన్నోడికి చావు పని వదిలే ప్రసక్తే లేదు. తను ఎప్పటికీ నాకే సొంతం, నే తనని వదలొద్దు. కొట్టండి. వదలొద్దు ఆకాష్, వదలొద్దు. వాడిని చంపేయండి. వదలొద్దు ఆకాష్, వాడిని వదలొద్దు. వదలొద్దు, వాడిని అస్సలు వదలొద్దు ఆకాష్. టున్ను, వదలు టున్ను, వదలు. ఆయన ఏం చెయ్యకుంటున్ను. ఆకాష్, ఆకాష్, వద్దు టున్ను, వదిలే, వదిలే టున్ను, ప్లీజ్ టున్ను, వదిలే. నేను మొదటిసారి కొట్టి వదిలే, అడవిలో విసిరి పారేశాను. నువ్వు చచ్చుంటావేమోని అనుకున్నాను, కానీ నువ్వు ప్రాణాలతో తిరిగొచ్చావు. కానీ ఈసారి ప్రాణాలతో తిరిగి రావడానికి ఈసారి నేను నీకు ఛాన్స్ ఇవ్వనురా. ఆకాష్, ఎందుకంటే నువ్వు నా ప్రేయసి ముందు నాకు సంబంధించిన అన్ని నిజాలు బయట పెట్టేశావు. ఆకాష్, నేను చేసింది అంతా తన కోసమే. వదిలేటును ప్లీజ్. నేను నా ప్రేయసి కోసం ప్రాణాలైనా ఇస్తాను, ప్రాణాలైనా తీస్తాను. వదిలేటును, కానీ నేను ఇప్పుడు నీ ప్రాణాలు తీయబోతున్నాను.
నన్నే కొడతావా? ఆకాశవాణి వదలొద్దు. నన్నే కొడతాను. వదలొద్దు ఆకాష్, వాడిని వదలొద్దు. వదలొద్దు, వదలొద్దు ఆకాష్, వాడిని వదలొద్దు. కొట్టు. చెప్తాను కొడక, నిన్ను ఊరికి వదిలిపెట్టండి రా. రారా తమ్ముడు, ఇక మేట నువ్వు జైల్లోనే చదువుకోవాలి. ఎంత కొవ్వురా నీకు. వాడుగా ఇచ్చిన వాక్మూలాన్ని మొత్తం నేను దీంట్లో రికార్డ్ చేసి ఉంచాను. Good. ఇప్పుడు విని మీరు తీసుకువెళ్ళచ్చు. ఓకే, నిన్ను స్టేషన్లో చూస్తారా? రారా. ఆకాష్, ఆకాష్.